నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటిని తానే నడిపించేవాడు విశ్వేశ్వరుడు. విశ్వంలోని సమస్త జీవరాశికి ఆధారభూతమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆ దేవదేవుడిని తలుచుకోగానే గుర్తుకు వచ్చే మహాపుణ్యక్షేత్రమే కాశీ. అలాంటి కాశీ క్షేత్రానికి అన్ని కోణాలలోనూ దగ్గరగా విరాజిల్లుతున్న మరో పుణ్యతీర్థమే ఉత్తర కాశీ. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి నదీ తీరములో అలరారుతోంది. పురాణ సంబంధమైన అనేక విశేషాలకు నెలవుగా కనిపించే ఈ మహిమల ప్రవాహమే నేటి మన తీర్థయాత్ర. శ్రీ గంగా నీలాంటి మనసేయవే, జన్మంతా నీ బాట నడిపించవే. శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీ వాసా సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. ఉత్తరాఖండ్ మంచు పర్వతాలు తేలుతున్న మహాసముద్రం మాదిరిగా కనిపిస్తుంది. మంచు పర్వతాలన్నీ మహాదేవుడి అనుగ్రహం దిశగా కదులుతున్నాయేమో అనే భావన కలుగుతుంది. ప్రకృతి మాత అయిన పార్వతీదేవియే ఆదిదేవుడి ఇల్లాలు కావటం వల్లనేమో ఎటు చూసినా పచ్చదనమే పలకరిస్తుంది. ఇక్కడి గాలి తెమ్మరులు, గంగానది గలగలలు ఆ నీలకంఠుడి నిత్య నామస్మరణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సర్వం శివమయం జగత్. ఈ విశ్వమంతా శివమయమే. సమస్త జీవుల్లోనూ ఉన్నది ఆ శివస్వరూపమే. అణువు నుంచి అనంతం వరకు ఆ స్వామి అనుగ్రహం పొందనిది లేదు. ఇంద్రాది దేవతలు ఎవరి దర్శనం కోసం నిరీక్షిస్తారో, మహర్షులు ఎవరి సాక్షాత్కారం కోసం పరితపిస్తారో, అలాంటి ఆ సదాశివుడు మానవాళిపై తన కరుణామృతాన్ని కురిపించడానికి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో ఉత్తరకాశీ ఒకటి. ఉత్తరకాశీ పరిసర ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల దర్శించుకోవలసిన ఆలయాలు చాలానే కనిపిస్తాయి. మానసాదేవి, చండీదేవి ఆలయాలు సమీపంలో దర్శించుకోవాల్సిన ఆలయాలుగా చెప్పుకోవచ్చు. ఉత్తరకాశీ అనేది గంగోత్రి నుంచి యమునోత్రికి మధ్యలో ఉంటుంది. అందువల్ల చోటా చార్ధామ్ యాత్ర చేసే భక్తులు దారిలోని ఈ క్షేత్రాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగానే కనిపిస్తుంది. మహాభారత కాలంలో ఈ ప్రాంతం వర్ణవత్ పేరుతో పిలువబడినట్టుగా చెబుతారు. మహాభారతంలో పాండవులు తలదాచుకున్న లక్క ఇంటిని కౌరవులు తగలబెట్టిస్తారు. అయితే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పాండవులు అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుంటారు. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక ఉత్తర కాశీ క్షేత్రం పరశురాముడితో ముడిపడినదిగా చెబుతారు. పరశురాముడు తన తల్లి ఎదుట చేసిన ప్రతిజ్ఞ మేరకు క్షత్రియ రాజవంశీకులను సంహరిస్తాడు. ఆ తర్వాత
ఆయన ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ఆయన ధ్యానం చేస్తూ గడుపుతాడు. ప్రళయ గర్జన చేస్తూ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న పరశురాముడు ప్రశాంతతను పొందిన కారణంగా ఈ ప్రదేశాన్ని సౌమ్య కాశీగా పిలుస్తుంటారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం ఉత్తర కాశీ క్షేత్రానికి చేరుకోవటానికి చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. పూర్వం మహర్షులు తపోభూమిగా ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. అలాంటి ఈ ప్రదేశంలోనే శ్రీ విశ్వేశ్వర ఆలయం అలరారుతూ ఉంటుంది. ఉత్తర కాశీ పర్వతాల సముదాయంగా సమూహంగా కనిపిస్తుంది. అయితే వరుణావత్, ఇంద్రనీల్, మహేంద్ర, ఐరావత్ అనే 4 ప్రధానమైన పర్వతాల మధ్య భాగంలో ఈ క్షేత్రం విలసిల్లుతున్నట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒకప్పుడు చోటా చార్ధామ్ యాత్ర ఉత్తర కాశీ నుంచి మొదలయ్యేదట. విశ్వేశ్వరుడు పూజాభిషేకాలు అందుకునే ఈ క్షేత్రం ఆ కాలంలో శివనగరిగాను పిలువబడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. విశ్వేశ్వర ఆలయానికి చేరుకునే వీధి చాలా రద్దీగా ఉంటుంది. పూజా సామగ్రితో పాటు ఇక్కడ అనేక వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. వరుసగా ఏర్పాటు చేయబడిన దుకాణాలతో ఈ దారి అంతా చాలా సందడిగా ఉంటుంది. అయితే 6-7 శతాబ్దాల కాలంలోనే ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా తన ప్రత్యేకతను చాటుకుందని అంటారు. 12 గ్రామాలకు సంబంధించిన మార్కెట్ను ఇక్కడ నిర్వహించేవారట. అందువల్ల అప్పట్లో ఇది బారాహత్గా ప్రాచుర్యంలో ఉండేదని అంటారు. కాశీ క్షేత్రానికి ఉత్తర కాశీకి మధ్య అనేక దగ్గర పోలికలు కనిపిస్తాయి. కలియుగంలోని 2వ పాదంలో కాశీ విశ్వేశ్వరుడికి ఇది ప్రత్యక్ష నివాస స్థానమవుతుందనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్రదేశంలో విశ్వేశ్వరుడు తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామివారి, అమ్మవారి ఆలయాలు ఎదురెదురుగా ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మనకి కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మందిరాలు, మండపాలు అలనాటి నిర్మాణ పద్ధతుల్లో కనిపిస్తాయి. కుడివైపున మనకి గణపతి మందిరం కనిపిస్తుంది. భక్తులు ముందుగా వినాయకుడి దర్శనం చేసుకుని ముందుకు కదులుతారు. ఆ పక్కనే గల మందిరంలో హనుమంతుడు, శనైశ్చరుడు కలిసి కనిపిస్తారు. ఈ మందిర దర్శనం వల్ల శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ప్రధానమైన మందిరం ఎత్తైన వేదికపై నిర్మితమై కనిపిస్తుంది. మెట్ల ద్వారా ఈ వేదికపైకి చేరుకోవలసి ఉంటుంది. అందంగా తీర్చిదిద్దబడిన ముఖమంటపాన్ని గర్భాలయానికి జోడించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెనుకవైపు ద్వారం నుంచి బయటకు వెళతారు. మార్కండేయుడిని ఆదిదేవుడు అనుగ్రహించిన ప్రదేశం కావడం వల్ల ఆ స్వామి దర్శనం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రధానమైన మందిరంలో అడుగు పెట్టగానే ముందుగా మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు. గర్భాలయంలోని శివలింగం తేనె వర్ణంలో, భారీ పరిమాణంలో దక్షిణం వైపుకు కాస్త వంగి కనిపిస్తుంది. గర్భాలయంలోనూ పార్వతీదేవి, గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. భక్తులు తాము తీసుకొచ్చిన పూజాద్రవ్యాలను ఇక్కడ సమర్పిస్తారు. విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భారీ పరిమాణములోని శివలింగం ఒక వైపుకు కాస్త ఒరిగి ఉంటుంది. శివలింగం నిటారుగా కాకుండా ఎవరో పక్కకి లాగినట్టుగా అలా ఏటవాలుగా ఎందుకు ఒరిగి ఉందా అనే ఒక సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకు సమాధానంగా మనకి పురాణ సంబంధమైన ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో పాలరాతి పలకల మధ్యలో విశ్వేశ్వరలింగం దర్శనమిస్తూ ఉంటుంది. అనునిత్యం స్వామివారికి పాలతోనూ పంచామృతాలతోనూ విశేషమైన పర్వదినాల్లో పళ్లరసాలతోనూ స్వామివారికి అభిషేకం జరుపుతారు. మారేడు దళాలను వివిధ రకాల పుష్పాలను ఉపయోగిస్తూ స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. శివలింగం ఏటవాలుగా ఉండడానికి కారణంగా ఇక్కడ మనకి మార్కండేయుడితో ముడిపడిన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. మృకండ మహర్షి తనయుడే మార్కండేయుడు. పరమశివుడి అనుగ్రహంతోనే ఆ దంపతులకు మార్కండేయుడు జన్మిస్తాడు. అయితే అతని ఆయుష్ 16 ఏళ్లు మాత్రమేననే విషయం మృకండ మహర్షికి తెలుసు. అందువల్ల అతను ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ బాధపడేవాడు. తండ్రి మౌనంగానే ఎందుకు అంతగా దుఃఖపడుతున్నాడనే విషయం నిదానంగా మార్కండేయుడికి అర్థమవుతుంది. ఊహ తెలిసిన దగ్గర్నుంచే శివభక్తుడైన మార్కండేయుడు తాను అల్పాయుష్కుడినే అని తెలిసాక మరింత భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుడిని ఆరాధించడం మొదలు పెడతాడు. ఆయన ఆయువు తీరే సమయం రానే వస్తుంది. ఆ సమయానికి మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకుని కూర్చుంటాడు. శివుడితో కూడి ఉండటం వల్ల అతని ప్రాణాలను తీసుకుని వెళ్లడానికి యమకింకరులు సంశయిస్తారు. దాంతో యముడే రంగంలోకి దిగుతాడు. యమపాశాన్ని విసురుతాడు. ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా బిగుసుకుంటుంది. యముడు ఆ పాశాన్ని లాగుతాడు. మార్కండేయుడు హత్తుకున్న కారణంగా శివలింగానికి కూడా పాశం బిగుసుకున్న కారణంగా అది ఒక్క పక్కకి ఒరుగుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై యముడిపై ఆగ్రహిస్తాడు. మార్కండేయుడిని చిరంజీవిగా అనుగ్రహిస్తాడు. ఆ సంఘటన ఈ క్షేత్రంలోనే జరిగిందనేది స్థల పురాణం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారు ఇక్కడ త్రిశూల రూపంలో కొలువై ఉందని అంటారు. 26 అడుగుల పొడవైన ఈ త్రిశూలం ఈ క్షేత్రానికి ప్రధానమైన ఆకర్షణగా చెబుతూ ఉంటారు. ఈ త్రిశూలాన్ని ఎవరు కదిలించలేరు. ఇది కొన్ని వందల ఏళ్ల నాటిది కావటం దీని విశేషం. సాధారణంగా ఏ శివాలయంలోనైనా స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. స్వామివారితో పాటే అమ్మవారు పూజాభిషేకాలు అందుకోవడం
ఉత్సవమూర్తిగా ఉత్సవాల్లో వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి ఆలయానికి ఎదురుగా అమ్మవారు త్రిశూల రూపంలో దర్శనమిస్తుంది. త్రిశూలం సన్నిధిలో శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తులు కూడా కనిపిస్తాయి. ఉత్తరాఖండ్లో ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న ఆధ్యాత్మికపరమైన వస్తువులలో ఈ త్రిశూలం ఒకటిగా చెబుతారు. దాదాపు 1500 ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. నాగవంశ రాజులకు సంబంధించిన వివరాలు ఈ త్రిశూలంపై కనిపిస్తాయి. క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని నాగరాజ వంశీకులు పాలించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి కాశీ విశ్వేశ్వరుడికి ముందుగా ఆలయాన్ని నిర్మించింది పరశురాముడు. ఆ తర్వాత కాలంలో నాగరాజ వంశీకులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో జరిగిన నిర్మాణం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1857లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. రాజా సుదర్శన్ షా భార్య ఖానేటీదేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇండో టిబెటియన్ నిర్మాణ శైలితో ఆవిష్కరించిన ఆలయం ఇది. మార్కండేయుడి కాలం నుంచి నేటి వరకు ఎన్నో విశేషాలకు నెలవుగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. చరిత్రలో నాగరాజ వంశీకుల కాలం నుంచి నేటి వరకు తన వైభవాన్ని పెంచుకుంటూ వెళుతోంది. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించటం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो. అనునిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 4 వేళల్లో స్వామివారికి 4 ఆరతులు సమర్పిస్తారు. ప్రతి సోమవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనూ, మహాశివరాత్రి వంటి విశేషమైన పర్వదినాల్లో, మకర సంక్రాంతి రోజున స్వామివారికి ప్రత్యేకమైన పూజలను, ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రాంగణంలో హనుమంతుడు, శనైశ్చరుడు, వినాయకుడు, పార్వతీదేవి కొలువై ఉన్న కారణంగా ఆయా దేవీ దేవతలకు సంబంధించిన విశేషమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి డెహ్రాడూన్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి రిషికేష్కి, రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. మార్కండేయుడు మృత్యువును జయించింది ఇక్కడే. పరశురాముడు తపస్సు చేసుకున్నది ఇక్కడే. 26 అడుగుల త్రిశూలం రూపంలో అమ్మవారు అనుగ్రహించే మహిమాన్వితమైన స్థలం ఇదే.
వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో కాశీ విశ్వేశ్వరుడు కొలువై తన భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. భాగీరథి తీరంలో ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ విశ్వేశ్వర హర కాశీవాస శ్రీ విశ్వనాథ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.